అన్నావు నువ్వెవరు అంటే నేను ఏమో చెప్పినావు మీ నాన్న పేరు వెంకటరెడ్డి కొడుకును అన్నావు నువ్వు. వెంకటరెడ్డి నువ్వెవరు అంటే వెంకటరెడ్డి కొడుకుని అంటున్నావు, వేరే వాళ్ళ మీదేసి చెప్తున్నావు నువ్వు. కానీ నువ్వెవరో నీకే తెలియదు. ఇంకా నువ్వెవరు అంటే ఇంకొవరు పేరు చెప్తున్నావు. నీ గురించి చెప్పమంటే మీ నాన్న గురించి చెప్తున్నావు. నువ్వెవరు నువ్వెవరు నీవెవరు నువ్వెవరు నేనెవరు అట్లా టక్కున మీద పెట్టి మీదకి కూర్చోవద్దు. నువ్వు వెంకటరెడ్డి కొడుకు అని చెప్పుకున్నావు కదా, నీవెవరు అంటే మీ నాన్న పేరు చెప్పి మరీ చెప్తున్నావు. మరి నువ్వెవరో చెప్పు బట. వెంకటరెడ్డి కొడుకువా నువ్వు, నిఖిత కొడుకువా అన్నట్లే నీవెవరు. నేను మా నాయనమ్మకి మన్మన్ని అంటావు కాదు, నీవెవరు. పక్కలను తీసుకొని చెప్పొద్దు. మూడో వ్యక్తి ఇంకో వ్యక్తి రావద్దు. నీ నిన్నెక్కనే క్వశ్చన్ వేసినా నేను. ఇంకొక వ్యక్తి పేరు రావద్దు అక్కడ. నీవెవరు అన్నప్పుడు నీ గురించే చెప్పాలి. నీ పేరు ఏం పేరు? నీవెవరు అనగానే ఫస్ట్ వెంకటరెడ్డి కొడుకును అన్నావు కదా, వద్దురా ఎందుకు మీ నాన్న పేరు చెప్తున్నావు, నీ గురించి అడిగితే అనగానే నువ్వేమనుకుంటావు, నేను రామ్ చరణ్ని అంటావు కదా. రామ్ చరణ్ని, నువ్వు రామ్ చరణ్వి. నీవెవరు? నువ్వు రామ్ చరణ్ దేనికి పెట్టిరు పేరు? దేనికి ఉంది రామ్ చరణ్ అని? ఎట్లా ఐడెంటిఫై చేసి చెప్తున్నావు రామ్ చరణ్ అని? ఈయన రామ్ చరణ్ కదా, నువ్వు రామ్ చరణ్. ఇది అదేంది, అది ఎవరిది? అది నాదే అన్నావు కదా. మరి నువ్వేడున్నవాడ? నాది ఉంది. ఆ చెయ్యి ఎవరిది అని అడిగినా నేను. రామ్ చరణ్, నీ పేరు రామ్ చరణ్, నేను రామ్ చరణ్ని అన్నప్పుడు ఆ చెయ్యి ఎవరిది మరి అన్నా. నాది అన్నావు. నేను రామ్ చరణ్ అనలేవు. ఇది రామ్ చరణ్ అన్నవా? ఏమన్నావు? నాది అన్నావు. అన్నావా లేదా? అంటే నువ్వు వేరే ఉన్నావు, ఆ చెయ్యి వేరే ఉంది. మరి ఇది ఎవరు కాలు? నాది అని ఎందుకు వస్తుందనా? నేను కాలు రామ్ చరణ్ అంటలేవు ఎందుకు? నాది వస్తుంది అంటే నేనుకు నాదికి డిఫరెంట్ ఉందా? నేను వేరు, నాది అంటే ఇది ఉంది ఆడ, ఈ ఫోన్ ఉంది, ఇది ఎవరిది అంటే నాది 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 అని తీసుకుంటా. నేను వేరే ఉన్నా, ఇది వేరే ఉంది. మరి నేనెవరు? ఇప్పుడు ఈ బాడీ నువ్వు అనుకుంటున్నావు కదా, రామ్ చరణ్ అంటే శరీరం నేను అనుకుంటున్నాను కదా. నేనెవరు? ఇప్పుడు నేనంటే ఆ చెయ్యవరదంటే నాది అన్నావు, నేను అంటలేవు. ఆ కాలవరదంటే నాది అంటున్నావు, నేను అంటలేవు. విచారణ వేసుకుంటూ పోవాలి. అర్థమవుతుందా? నువ్వు చెప్పిన పాయింట్ దగ్గరకు వద్దాం. ఓకే, విచారణ కరెక్టే సాగుతుంది. అది ఎట్లా, నేను ఆత్మని అనేవరకు ఎట్లా రావాలి? ఫస్ట్ నేను ఆత్మని అంటే అయిపోతుందా? విచారణ చేయాలన్నమాట. ఇప్పుడు వెంకటరెడ్డి కొడుకు, నువ్వెవరంటే వెంకటరెడ్డి కొడుకు అన్నావు. నువ్వెవరంటే నేనే ఇది అన్నావు. ఇది నేను రామ్ చరణ్ అన్నావు. మరి చెయ్యవరది అంటే నాది అంటున్నావు. మరి నీ బాడీ మొత్తం నీ శరీరానికి అతుక్కొనే ఉన్నాయి కదా, అది నేను అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నాది అని చెప్తున్నావు. ఎన్ని కళ్ళు ఉన్నాయి నీకు? ఆ కళ్ళు ఎవరి? నాయి. మరి నేను కళ్ళు అంటలేవు అంటే నీ బాడీ మొత్తం నువ్వు కాదు అంటే అన్ని నాయే. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఇక్కడ ఏవేవి ఈ అవయవాలు ఉన్నాయో, ఈ దేహానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎవరి? నాయి. కానీ నేను గాను. మరి నేనేడున్నా? లోపలికి పోదాం. ఇప్పుడు బయట అయిపోయినాయి కదా. ఈ చెవు నాది, ఈ ముక్కు నాది, పండ్లు నాది, మూతి నాది, కాలు గోల్డ్ అన్ని నావే అంటున్నాం కదా. బయట అన్ని నావే అంటున్నా, నేను అంటలేను కదా. మరి నేనేడున్నా? లోపలికి పోదాం. గుండె నీదా? గుండె ఏంది? ఎవరిది? గుండె నీదే అంటావు. ఊపిరితిత్తులు నావే అంటావు. నేను గుండె అనవు. నేను ఊపిరితిత్తులు అనా? నేను కాలేయమనా? నేను మూత్రాశయమనా? నేను స్టమక్ అనా? జీర్ణాశయం అనా? ఇవన్నీ నా వస్తువులు, నా సొమ్ములు ఇవన్నీ. మరి నేనేడున్నా? నేను క్వశ్చన్ రావాలి కదా. ఈయనకి ఫస్ట్ వచ్చినప్పుడు క్వశ్చన్ వేసిన కాబట్టి వాడికి ఆన్సర్ ఆ రోజు కూడా ఈయనకి ఇవే ప్రశ్నలు వేసిన. స్టార్టింగ్ వచ్చినందుకే ఆ క్వశ్చన్కి సమాధానం దొరికినందుకే నీకు మంత్రోపదేశం దొరికింది. మీ ఇద్దరు వచ్చిరు, మర్చిపోయినాను, గుర్తొచ్చింది. నీవుంది, నీ మనసుని ఎవరు తిట్టినరా అంటాం. నీ మనసుకి ఏమైందిరా అట్లా బాధగా ఉన్నావు అంటే ఎవరో తిట్టిరు, నా మనసు బాగాలేదు అంటాం. ఈరోజు నా మనసు మంచిగా ఉంది, ఈరోజు మా అమ్మ మంచిగా లడ్డు చేసి పెట్టింది, తిన్నా.
ప్రశాంతంగా ఉంది, అంత హాయిగా అనిపిస్తుందమ్మా, నా మనసు ఊహలా తేలుతుంది అంటాం. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటాం. మరి నేనేడున్నా? లోపలికో, ఇంకా లోపలికో. ఈరోజు అమ్మ నేను ఇది చేసినా, నా బుద్ధికి ఏమైందేమో, నా బుద్ధి పని చేయలేదు, తప్పు చేసినా అంటావు. నేను తప్పు చేసినా అని నా బుద్ధి గడ్డి తిన్నట్టుంది అని ఒక్కొక్కసారి అనుకుంటాం మనం. నా మనసు బాగాలేదంటాం, నాది నాది అంటున్నాం. మరి నేనున్నా కదా లోపల, ఆ ఒక్కటి ఉంటేనే ఈ నాది అంతా పనిచేస్తుంది. అర్థమవుతుందా? అది ఒక్కటి పోతే నాది కూడా పోతాయి. ఇప్పుడు ఆ ఒక్కటి ఉంది కాబట్టి నా నాన్న, నా అమ్మ, నా తమ్ముడు, నా చెల్లెలు, నా ఫోను, నా ఇల్లు, నా ప్రపంచము, నా స్కూలు, నా చెయ్యి, నా ముక్కు, నా నోరు, నా కాళ్ళు, నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి అంటున్నాం. ఆ ఒక్కటే లేకపోతే ఏవీ లేవు. ఆ ఒక్కటేంది మరి? లోపల ఉన్నటువంటి ఎనర్జీ, శక్తి, స్పృహ, నాలెడ్జ్, జ్ఞానం. నేను మాట్లాడిస్తుంది ఆ జ్ఞానం ఉందా? చూస్తున్నావు, అన్నిటిని చూస్తున్నావు, అన్నిటిని గమనిస్తున్నావు, మాట్లాడుతున్నావు. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దాని సమక్షంలోంచి వస్తుంది? అది నువ్వు. అర్థమవుతుందా? ఆ నిన్ను నువ్వే తెలుసుకోలేవు. నిన్ను నువ్వే తెలుసుకోక అంతటి నాది దాన్ని చూస్తున్నాం. నాది కాని దాన్ని అంతటిని చూసి నాది అనుకుంటున్నాం. అసలైనా నాది నేను చూసుకుంటలే. అసలైనా నిన్ను నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు కాని దాన్ని అన్నిటినీ చూస్తున్నావు కానీ నిన్ను నువ్వు చూసుకుంటలేవు. ఆ నిన్ను నువ్వెవరు? నీ లోపల ఉన్న నువ్వు. నీకు శక్తినిస్తుంది, నిన్ను మాట్లాడిస్తుంది, నిన్ను లేపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను చదివిస్తుంది, నిన్ను కూర్చోబెడుతుంది. ఇదేది సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నాయో అది నువ్వు. మరి అది నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ఎట్లా తెలుసుకుంటావు? అంతా చూస్తున్నావు, నా చేతులు అన్ని చూస్తున్నావు. మరి నన్ను నేను చూసుకోవాలంటే జ్ఞానాన్నే ఎరుగుతుంది. అర్థమవుతుందా? నీ లోపల ఉన్న నాలెడ్జ్ తోటి గ్రహిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే బాహ్యంగా చూసిందంతా నాదే, కళ్ళు తెరిచి చూసినాయి అంతా నావే, కనిపిస్తున్నాయి అంతా నాదే అవుతుంది. కనిపించేది ఉంది చూడు, అది నేనైతా. కనిపించేదంతా నాది, కనిపించిందంతా నేను. అది ఎట్లుంటది? లోపలికి అంతర్గతం అవ్వాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుల్రభ అంటారు. బయట ఏది చూసినా నాదే కనిపిస్తుంది. నువ్వు అంతర్ముఖం అవ్వు. అంతర్ముఖమైన కొద్ది అది నువ్వేదో నీకు కనిపిస్తుంది. అది సాధనతో తెలుసుకోవాలి. దానికోసం సాధన. నిన్ను నువ్వు తెలుసుకోనికే సాధన. అర్థమవుతుందా? సాధన చేసి నువ్వెవరో నీకు తెలుస్తుంది. అప్పుడు నేను ఇది అని చెప్తా. అప్పుడు నువ్వు చిరంజీవివి, నువ్వు చచ్చిపోనోడివి, నువ్వు నిత్యం బతుకుటోడివి. ఇది పోతుంది. నాకు కనిపించేటి అన్ని పోతాయి. ఆ కుర్చీ పోతుంది. ఇప్పుడు నాకు కనిపించేటి ఇవన్నీ నాకు ఏవేవి గోచరిస్తున్నాయి, ఏవేవి కనిపిస్తున్నాయి అవన్నీ యదృశ్యం తన్నశ్యం. ఏదేది కనిపిస్తుంది అదంతా పోతుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా పోతుంది. ఈ శరీరం కనిపిస్తుంది కదా, ఈ శరీరం కూడా పోతుంది. ఫోన్ ఒకటి ఉంది, అదే నువ్వు. అది నువ్వుగా అది తెలుసుకోవాలంటే సాధన చేయాలి. దానికోసం ప్రయాణం చేయాలి. లోపలికి ప్రయాణం చేయాలి. ధ్యానంతో ప్రయాణం చేయాలి. అది ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పేటోడే నీ గురువు. రోజు చేసుకోండి అంటే మిగతా అన్ని నా దానికోసం నీకు వేరుగుండేటి వాటి కోసం మీరు టైం ఇస్తున్నారు. నీకు నువ్వు టైం ఇచ్చుకోవట్లేవు. అర్థమవుతుందా? నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఎంజాయ్ చేసిన, ఈరోజు టీవీ చూసిన, ఇన్ని సినిమాలు చూసిన, ఇన్ని రీల్స్ చూసిన, ఈడిపోయినా ఆడిపోయినా, ఈ జుట్టుని ఇంతగానో దువ్వేసిన, దీనికి ఫోటో టప్ కొట్టినా, దీనికి మంచి డ్రెస్ వేసిన, నేను వేసుకున్నా అని విర్రవీగుతున్నాం. కానీ నేనేంది తెలుసుకుంటలేం. నాది అంతా తెలుసుకుంటున్నావు. నిన్ను నువ్వు తెలుసుకుంటలేవు. నిన్ను నువ్వు తెలుసుకోనికే నువ్వు టైం ఇచ్చుకుంటలేవు. నీది కానిది మొత్తం తెలుసుకోనికే టైం ఇస్తున్నావు. నువ్వు వెంకటరెడ్డి కొడుకు అన్ననికే టైం ఇస్తున్నావు. నువ్వు రామ్ చరణ్వి పోషణ చేసుకోనికే, డ్రెస్ వేసుకోనికే, బొట్టు పెట్టుకోనికే, స్నానం చేసుకోనికే, టీవీ చూడనికే అన్నిటికీ టైం ఇస్తున్నావు. మరి రామ్ చరణ్ ఏడున్నాడల్లా? నా చేయి నా కాలు నా ముఖం అంటివి కదా. మరి నాది అన్నప్పుడు రామ్ చరణ్ వాళ్ళు ఏడున్నాడు? ఉండి 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 గాయత్రి చచ్చిపోయింది అనుకో, గాయత్రమ్మ చచ్చిపోయింది. చచ్చిపోతే గాయత్రమ్మ పోయింది అంటున్నాం. ఏడుకైనా మేము శరీరం ఇన్నే ఉంది కదా. మరి పోయింది ఏంది? ఆ పోయిందే గాయత్రి. ఆ పోయింది ఎట్లుంటది? పోకముందే తెలుసుకోవాలంటే చేయాలి. మరి దానికోసం జపం తీసుకున్నారు, సాధన చేయమంటే మీరు డిలే చేస్తురండి బెట. నిన్ను నువ్వు తెలుసుకోనిక చెయ్యు.
నాని ఇప్పుడు ఈయన ఉద్దేశం ఇంతవరకు కూడా ఏముంది అంటే ఏదో అమ్మాయి తీసుకుంది, అమ్మ దొరికిపోయింది, ఇప్పించింది అంతే. వాల్మీకి లింగం వాళ్ళిద్దరికి ఉంది. వీడు ఆన్సర్ కరెక్ట్ చెప్పిండు. ఫస్ట్ ఆన్సర్ చెప్పి నిజంగానే నేను కూడా తెలుసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు, కృష్ణునికి గురువు ఎందుకు అంటే సాంద్రప మహర్షి గురువు అని చెప్పిండు. మరి కృష్ణునికి గురువు ఎందుకు అంటే కృష్ణుడు కూడా ఏదో సాధించాలి కాబట్టి ఆయన గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేసుకుండు అని ఆన్సర్ చెప్పిండు. ఆన్సర్ చెప్పిండు కాబట్టి కొంచెం అదే ఓకే నిజంగా నేర్చుకోవాలనేది మనకి థాట్ ఉంది, తపన ఉంది లోపల. ఈయనకి అది నిజంగా ఏదో ఒకటి ఉంది అనే విషయం అంటే వీళ్ళు ముగ్గురు మా ఇంట్లో ముగ్గురు ఉపదేశం తీసుకున్నారు, మా ఇంట్లో ముగ్గురు సాధన చేస్తున్నారు, నేనెందుకు చేయొద్దని వాల్మీకి తీసుకున్నావు. కానీ వాడు లాస్ట్ తీసుకున్నా, ఈయనని మేమిద్దరం తీసుకుందాం అనుకున్న రోజు నేను పట్టుకొచ్చి మీరు బలవంతంగా ఇప్పించిరా. తర్వాత చెప్తే కూడా వినడు. ఇప్పుడు సవాసం ఉంటది ఇంట్లో, ఆ అట్మాస్ఫియర్ ఆ వాతావరణం క్రియేట్ అవుతుంటే అందరు చేస్తున్నారు, నేనెందుకు చేయద్దు అదేంది అని ఎప్పుడన్నా ఒకసారి మనసుకు వస్తుంది క్వశ్చన్, ప్రశ్న వస్తుంది. నువ్వు తీసుకున్నావు బిడ్డ, నిన్ను ఇట్లా అంటున్నా అది కాదు, నీకు అసలైంది నిన్ను ఇప్పుడు నీకు తెలిసింది కదా, నీవెవరో నువ్వు తెలుసుకునే వరకు ఎదగాలి అని. ఇప్పటివరకు నీకు ఎందుకు చెప్పిన మీద అంత అంటే నువ్వు వెంకటరెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నావు, నువ్వెవరంటే నేను వెంకటరెడ్డి కొడుకుని, నువ్వెవరంటే నేను ఈ శరీరాన్ని, నువ్వెవరంటే చెప్పలేకపోతున్నావు, చేతులు నాది నాది అన్ని నాయే అంటున్నావు. నీ దాన్ని నీవి కావు, నువ్వు కానటువంటి దాన్ని నువ్వని చెప్పుకుంటున్నావు. అది తప్పు, అబద్ధం, అది పెద్ద శుద్ధ అబద్ధం. నువ్వెవరో నీకు తెలుసలేదు, ఇంకా నీవెవరో నీకు తెలియనంత సేపు అదేంటి ఊడియం చేస్తున్నట్టు. దేనికి ఊడియం? అబద్ధానికి ఊడియం చేస్తున్నట్టు అంటారు చూడు. దేంట్లో? బాహుబలి సినిమాలా కట్టప్ప ఏమంటాడు? అబద్ధానికి ఊడియం చేసినాం, లాస్ట్ ఫైట్ లా అబద్ధానికి ఊడియం చేసినాం ఇన్ని రోజులు, ఇప్పుడు మా రాజు ఎవరో తెలిసింది. దాంట్లో మనం ఆ సినిమాల నుంచి కూడా ఆధ్యాత్మికం పట్టుకోవచ్చు. అబద్ధానికి ఊడియం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. ఎట్లా? నాది 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 దాంట్లోనే పడుతున్నావు. నీవెవరో నీకు తెలుస్తలేదు. నిజానికి ఊడియం చేయి, నిజానికి శ్రమ చేయి, నిజం తెలుసుకొనిక కష్టపడు. నువ్వెవరో, నిన్ను నడిపిస్తుందేందో, నిన్ను మాట్లాడిస్తుందేందో ఆ జ్ఞానాన్ని తెలుసుకొనిక ఊడియం చేయి. అంటే ఊడియం అంటే కష్టం, దానికోసం చేయి, అబద్ధాని కోసం కాదు. ఇప్పుడు ఇది రేపు ఇప్పుడు ఈ రామ్ చరణ్ గొప్ప, రామ్ చరణ్ తోపు అనేదానికి ఊడియం చేయకు, దానికోసం కష్టపడకు, నీకోసం నువ్వు కష్టపడు, నిన్ను నువ్వు తెలుసుకొని. గొప్ప అని ఒకటి చెప్పినా చెప్పకుండా నీకు గొప్పగా బ్రతకాలనుకున్నా కూడా ఇది అవసరం, ఇంకా ఎదుగుతావు. బ్రహ్మ విద్య చిన్నప్పుడు ఎందుకు ఇస్తారు తెలుసా? ఆ జ్ఞాన సమక్షంలో మంచి బతకనీకే, ఏదున్నా ఎన్ని వచ్చినా తట్టుకొని నిలవడానికే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సుఖ సంపదలు వచ్చినా అన్నిటిని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యం మంచిగా ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా మన లైఫ్ ఉంటే ఎట్లుంటది? హ్యాపీగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. బ్యాలెన్స్డ్ డైట్ ఎట్లానో బ్యాలెన్స్డ్ లైఫ్ కూడా అట్లనే. ఈ నితిన్ అబ్బాయి మనస్తత్వం ఎట్లా అంటే